నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనపడడం మానేసింది, కేటరాక్ట్ వచ్చింది. ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తా ఉన్నారు డాక్టర్లు. ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు. ఆఖరికి డాక్టర్లు ఆయనకి కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి, అయ్యా మడి కట్టుకుని ముట్టుకుని ఆపరేట్ చేస్తాం అన్నారు. మడి కట్టుకుని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు, ఎనస్థీషియా ఇవ్వకూడదు, అంటే నాకు మత్తు ఇవ్వకూడదు. మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయండి. అయ్య బాబోయ్, మత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా? ఆయన అన్నారు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను. విడిపోయి నేను ఏ వస్తువుని చూస్తున్నానదో దానితో తాదాత్మ్యత చెందుతాను. అప్పుడు నాకు ఈ శరీరములకు సంబంధించిన ధ్యాస ఉండదు. ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు పొందినటువంటి సమాధి స్థితిని చూస్తుండేవారు. వెళ్ళి పల్లకీలో కూర్చుని ఉండిపోతుండేవారు ఆయన. అని ఆయన ధ్యానమునందు ప్రవేశించారు. వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు. తొలగించి తరువాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు. ఆ తర్వాత ఆయన కళ్ళజోడు పెట్టుకు తిరుగుతూ ఉండేవారు. అది అటువంటి స్థితిని, అంటే ఇక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరము నేను కాదు, ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటారు. అయినా ప్రారంధం అయిపోయే వరకు మాత్రం శరీరంతో ఉంటారు. ఆఖరిని ఇప్పుడు ఆ శరీరం పడిపోయే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు సాక్షిగా చూస్తారు ఆ శరీరం పడిపోవడాన్ని. ఏం పెద్ద హడావిడి చేయరు, తెలుస్తుంది పడిపోతోంది శరీరం, ఆ సమయం ఆసన్నమైందని. ఏమీ బెంగపెట్టుకోరు. పరమాచార్య స్వామి వారు శరీరం విడిచిపెట్టేస్తున్న సమయంలో జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరు వచ్చి, మేము మెద్రాస్ పట్టణం పెడుతున్నాం అన్నారు. వెళ్ళిరండి, శుభం భూయాత్. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. పక్కన ఎప్పుడు పరిచారికుడు ఉంటాడు, పీఠాధిపతి చక్రవర్తితో సమానం పరిచారికుడు ఉంటాడు. ఏదో వంక పెట్టి పంపించేశారు. తల్లిగారి ఒక చిత్తరువు తెప్పించుకుని ఒక్కసారి అమ్మ వంక చూశారు. శరీరం ఇచ్చినది అమ్మ. ఈ శరీరములోకి మళ్ళీ రాకుండా అవసరం లేని జ్ఞానం ఇచ్చిన వారు గురువుగారు. కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కారం చేశారు. శరీరం వదిలిపెట్టేశారు. విదేహముక్తి అంటారు. అంటే శరీరాన్ని కూడా వదిలిపెట్టి అంతటా నిండిపోయిన ఆత్మస్వరూపులు అయిపోతారు. ఇప్పుడు పరమాచార్య స్వామి వారు ఎక్కడున్నారు అని మీరు నన్ను అడిగారనుకోండి, పరమాచార్య స్వామి వారే మాట్లాడుతున్నారు ఈ పక్కన కూర్చొని. మీకు వినపడేది కోటేశ్వరరావు గారు మాట్లాడినట్టు, నేను మాట్లాడేది కాదు. మహానుభావుడైనటువంటి పరమాచార్య స్వామి వారే అనుగ్రహిస్తారు. వారు భగవాన్ రమణులు, శంకర భగవత్పాదులు, వారందరూ ఆ స్థాయిని పొందినటువంటి వారు. వారి శరీరము కనపడది కానీ వారు అన్నీ తెలుసుకుంటుంటారు. అందుకే ఇప్పటికీ కంచిలో బృందావనం దగ్గరికి వెడితే ఆయన అంతేవాసులు వెడితే పేరు చెప్తారు, స్వామి ఫలానా వారు వచ్చారు అని చెప్తారు. ఎందుకంటే వారు గ్రహిస్తారు. విదేహముక్తి అంటారు. శరీరాన్ని విడిచిపెట్టేసి అంతటా నిండిపోయిన ఆత్మగా ఉండిపోతారు. ఇప్పుడు కొంతమంది పుణ్యకర్మాచరణము చేసి దానికి ఏదో ఫలితం కావాలి, డబ్బులు కావాలి, దశకం కావాలని అడగరు. మాకు చిత్తశుద్ధి కావాలని అడుగుతారు. దాని వలన ఏమవుతుందంటే పూర్వజన్మలలో చేసుకున్న పాపరాశి కూడా ధ్వంసమైపోతుంది. ఈశ్వరుడి కృప కలుగుతుంది వారికి. ఆయన అనుగ్రహం చేత వారి సంచిత పాపం కూడా దగ్ధమైపోయి వారికి జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగడము అన్న మాటకు అర్థం పుస్తకాలు చూసి చదువుకోవడము అని కాదు. ఏది శాశ్వతమైనదో ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మ అనుభవంలోకి రాగానే వారు ఆత్మగా మిగిలిపోతారు. అదే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది. కాబట్టి ప్రవృత్తి మార్గమునందు ఒకటి ఇహమునందు సౌఖ్యము, పారలౌకిక సౌఖ్యము అంటే స్వర్గాది లోకములను పొందడానికి కొంత హేతు. మాకు అలా అక్కర్లేదనుకున్న వాళ్ళకి చిత్తశుద్ధికి కారణమవుతుంది. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. కొంతమంది ఈ ప్రవృత్తి మార్గంలో నడవరు, నివృత్తి మార్గంలో నడుస్తారు. ముందుకి నడిస్తే ప్రవృత్తి మార్గం అంటారు. భగవంతుడు చెప్పినటువంటి పనులు ఏ ఉన్నాయో, చెయ్యొద్దన్న పనులు ఏ ఉన్నాయో చూసుకుని చెయ్యొద్దన్నవి మానేయడం, చెయ్యమన్నవి చెయ్యడం, అది ప్రవృత్తి మార్గం. పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్మ మార్గంలో ముందుకెడుతూ ఉంటాడు. నివృత్తి మార్గం అలా కాదు, లోపలికి వెడతాడు, తనలోకి తాను వెడతాడు.
అంటే బయటికి వెళ్ళడం ఉండదు, ఇక లోపలికి వెడతాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళ్ళడం అంటే నయితి 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 అని ధ్యానమనందు పరిశీలనం చేస్తాడు. అదే పతంజలి అయితే అష్టాంగ యోగం అంటాడు. ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఏది నేను కాదు? ఇది నేను, ఇది నేను అంటూ ఉంటాం మనం. ఇది నేను కాదు, ఈ శరీరం నేను కాదు. ఈ శరీరము నుండి జీవుడు పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకా ఇది ఉంటుంది, కానీ అప్పుడు ఇది ఉన్నదని ఎవరు అంటలేదు. కాబట్టి ఇది నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియము నేను కాదు. నేనెవరు? శివోహం శివోహం, ఆత్మ నేను అని నివృత్తి మార్గంలో ఒక్కొక్క దాన్ని విడిచిపెడుతూ పెడతాడు. ఆ విడిచిపెట్టడాన్ని నయితి 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 అంటారు. సుందరకాండలో స్వామి హనుమ ఒక్కొక్కరిని చూస్తారు, ఈవిడ సీతమ్మ కాదు, నయితి 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 నయితి. ఎంతకాలం? అసలు ఆత్మ అనుభవంలోకి రాగానే కన్నుల వెంట నీళ్లు కారిపోయి ఆనందంలో నిలబడిపోతాడు. అందుకే బాష్ప పర్యాకులీక్షణ, సీతమ్మ తల్లి కనపడినప్పుడు కన్నుల వెంట ధారలు కారిపోతూ ఉండిపోయాడు. అందుకే సుందరకాండ పారాయణ కాండ, యోగికి ఆత్మ అనుభవంలోకి వచ్చిన కాండ. కాబట్టి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము ఇవి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి మాటలలో అత్యంత సారవంతమైన విషయములై ఉంటాయి ఈ ప్రవృత్తి నివృత్తి మార్గములు. ఇవి ద్వాపర యుగం చిట్ట చివరికి వచ్చేటప్పటికీ పెద్ద వైక్లభ్యాన్ని పొందాయి. కృష్ణ పరమాత్మ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివరిలో అవతార పరిసమాప్తి చేశారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు ఈ లోకంలో తన అవతార కాలమునందు ధర్మ సంస్థాపన కొరకు ఎంత ప్రయత్నం చేశాడు మహానుభావుడు. ఉద్యోగ పర్వం మీరు వింటారు. ఉద్యోగ పర్వంలో రాయబారం కూడా నిర్వహించాడు. ఆయనకి అన్నీ తెలిసి, యుద్ధం జరిగి తీరుతుందని ఆయనకి తెలుసు. తెలిసి కూడా రాయబారాన్ని నిర్వహించాడు. ఇంత ప్రయత్నం చేసి రాక్షస సంహారం చేసి భూభారం తగ్గించి ఇన్ని చెయ్యడంలో ఆయనకి జ్ఞాన మార్గాన్ని బోధ చేయడానికి, ఒక ఆచార్యుడిగా నిలబడడానికి అంత సమయం కలిసి రాలేదు. మిగిలిన విషయాలకే ఆయనకి సమయం సరిపోయింది. కానీ ఆయన ఈ లోకానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చాడు. ఆ భగవద్గీతని ఇస్తూ భగవద్గీత, ఉద్ధవగీత అని 2 గీతలను ఇచ్చాడు. అనుగీత అని ఒక సమయంలో మళ్ళీ గీతని మాట్లాడాడు, అది అనుగీత. కాబట్టి గీతల్ని అన్ని రకాలుగా మాట్లాడాడు. అందులో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మము చెనకబడుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారం తీసుకుంటాను. అవతారము అన్న మాటకు అర్థం మళ్ళీ భూమి మీదకి రావడం, ఈ మాంసనేత్రం చేత చూడడానికి వీలైనటువంటి రూపాన్ని పొందడం. ఇప్పుడు నేను అలా వస్తాను ప్రతి యుగంలో అని ప్రతిజ్ఞ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాల వల్ల వస్తాను. ఏమిటి ఆ కారణాలు? పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక రూపంతో నేను చూడకుండా ఉండలేనని కోరుకుని పరితపిస్తే వారి యొక్క కోరిక తీర్చడానికి వారు మాంసనేత్రముతో చూడడానికి వీలైనటువంటి ఒక భౌతికమైన ఆకృతిని పొంది ఈ భూమి మీద తిరుగుతారు. లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు. మాంసనేత్రమునకు గోచరము కాడు. పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి విష్ణువు కనపడడం. హరిమయము విశ్వమంతయు హరి విష్ణుమయుండు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటారు శుకాచార్యుల వారు పరీక్షితుతో. అసలు ఈ విశ్వం అనబడేదంతా విష్ణువే, అంతా ఆయనే నిండి ఉంటాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నది ఆయన ఒక్కడే. కానీ ఆయన కనపడడు, మాయ వలన నామరూపాత్మకమైనటువంటి జగత్ కనపడుతుంటుంది. ఇలా కనపడి ఉన్నప్పుడు పరమభక్తితో నేను అంతటా నిండిపోయిన పరమాత్మని చూడలేను కనుక నా కంటితో చూడడానికి వీలుగా నాకు ఈ రూపంలో కనపడాలి భగవంతుడని కోరుకున్న భక్తుడి కోరిక తీర్చడానికి ఎలా కోరుకున్నాడో అలా కనపడతాడు తప్ప అది ఆయన రూపం కాదు. భక్తుడి కోరిక కోసం వస్తాడు. ఒక ఆయన నాకు గుర్రంలా కనపడన్నాడు, వస్తాడు.
నాకు పందిలా కనపడనడు వస్తాడు, నాకు ఏనుగులా కనపడి వస్తాడు, నాకు దీపంలా కనపడు వస్తాడు, నాకు మనుష్యునిలా కనపడు వస్తాడు. ఎలా భక్తుడు కోరుకున్నాడో అలాగే వస్తాడు. అందుకని మొట్టమొదటి కారణం అది. వినాశాయచ దుష్కృతాం. ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడానికి వస్తారు, వాళ్ళని చంపడానికి వస్తారు. కాబట్టి వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకు ఈ రెండూ చేయడం అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అందుకుని సంభవిస్తూ ఉంటాను అన్నాడు. ఇందులో మీరు ఒక చమత్కారాన్ని గమనించాలి. శ్రీ మహావిష్ణువు కూడా గురుస్వరూపంగా వస్తారు. అసలు యథార్థమునకు ఉన్నది ఒక్కటే పదార్థం. విష్ణువు కూడా జగదాచార్యుడిగా వచ్చి లోకానికంతటికీ తరించవలసిన మార్గం చెప్పినటువంటి అవతారములు ఉన్నాయి. అటువంటి విష్ణువు యొక్క అవతారములలో అత్యంత ప్రముఖమైన అవతారము శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే జగద్గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అలాగే దత్తాత్రేయ స్వామి వారు విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హంసావతారం విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని. ఆ హయగ్రీవుడే అగస్త్యుడికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు. హయగ్రీవుడు విష్ణువు యొక్క జ్ఞానావతారం, అంటే గురువుగా వచ్చినటువంటి అవతారం. పరమశివుడు కూడా వచ్చాడు, దక్షిణామూర్తిగా వచ్చాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చి వటవృక్షం కింద కూర్చుని సనక సనందనాది మహర్షులకు కేవలం ఒక చిన్ముద్ర పట్టి వారి యొక్క అజ్ఞానాన్నంతటినీ పోగొట్టి వారికి జ్ఞానబోధ చేశాడు. కాబట్టి శివుడు జగదాచార్యుడిగా వచ్చాడు. కానీ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఒకటి బయలుదేరింది. అసలు ఇది ద్వాపర యుగం చివరిలోనే ప్రారంభమైపోయింది ఈ సమస్య. ద్వాపర యుగానికి పూర్వం వరకు, ద్వాపర యుగం యొక్క మధ్యకాలము నుండి ఆ పై వరకు రాక్షసులకు ఉపాధి వేరు. ఒక బల్లికి శరీరం బల్లి శరీరం ఉంటుంది, కుక్క శరీరం కుక్క శరీరం ఉంటుంది, నక్క శరీరం నక్క శరీరం ఉంటుంది, మనుష్య శరీరం మనుష్య శరీరం ఉంటుంది. అలాగే రాక్షసుల యొక్క శరీరములు వేరు. వాళ్ళ శరీరం చూడగానే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టచ్చు. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ, ప్రత్యేకించి కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఒక